గొర్రెలు ఉన్నాయండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ అది అంటే నాకు వేరేది మా సార్ నుంచి కాల్ వచ్చిందండి. నా కాల్ మాట్లాడుతూ అట్లనే కట్ చేశానండి. ఇప్పుడు చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటండి? నా ప్రాబ్లం ఏం లేదండి. యూట్యూబ్ చూడగానే మీకు వచ్చింది వీడియో. ఓకే, ఈలోపే హోల్డ్ లో పెట్టేసి తర్వాత హోల్డ్ లో పెట్టలేదండి. నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది మా సార్ నుంచి. అంటే వీళ్ళని కాదు, అమ్మ తేజ అని కాదు, మీరని కాదు, ఇంకొకళ్ళని కాదు, XYZ ఎవరని కాదు. ఇది భారతదేశం మొత్తం భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరు కలిసి ఉండేది. నేను ఒక నిమిషం సార్, రాజు గారు మీరు ప్రోగ్రామ్ పెట్టారు కదా నిజామాబాద్ లో? అవునండి, అవును. ఆ ప్రోగ్రామ్ వీడియోలు చూసి తనకి ఏదో డౌట్ ఉన్నట్టు సార్ మీరు మాట్లాడుతుంటారు సార్. నేను మధ్య జాయిన్ అవుతారు ప్రోగ్రామ్ కాబట్టి. ప్రోగ్రాములు అన్ని చేసింది నేనే సార్, కెమెరామెన్ నేనే. దానికి ఆ ప్రోగ్రామ్ అంతా కనెక్ట్ చేసింది మాది, ఆ ఊరేనండి మాది. మీరు నేను సామాన్య మధ్య తరగతినండి. అంటే మీరు క్రైస్తవులా హిందువులా అండి? ఒకసారి నేను చెప్పేదానండి. మీరు హిందువులా క్రైస్తవులా చెప్పండి సార్ ఫస్ట్. ఏంటి సార్? హలో సార్, నా మాట వినిపిస్తుందండి? నేను అడిగేదానికి ఒకసారి అంటే మీరు ఎవరో తెలియాలి కదా సార్. ఇప్పుడు మేమైతే హిందూ అండి, నాకు పైకి క్లారిటీ, మీ వైపు నుంచి క్లారిటీ ఉంటే అసలు ఏంటో మీరు చెప్పేది కూడా అర్థం చేసుకొని ట్రై చేస్తాను కదా. అది అట్లా నేను అనేది, వేరే ఉద్దేశం ఏం లేదు. నేను హిందూనే క్రిస్టియన్ గా మారాను. ఓకే, మాకేంటంటే ఒకసారి మా విశ్వాసాలు అనేది, మా నమ్మకం అనేది ఉంటది. అవునండి, అది ఎవరిదైనా భిన్నత్వం ఏకత్వం కలిగిన దేశం కాబట్టి. ఎందుకంటే క్రిస్టియన్ గాని, ముస్లిం గాని, హిందూ గాని కలిసి ముగ్గురు కలిపి జాతీయ జెండాకి మనం ఏర్పాటు చేసుకుని ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు వెళ్తున్నారు. అవునండి, అవును. దీంట్లో ఏంటంటే అతనేదో ఇది చేసుకున్నాడు, ఇంకొకరు చేస్తున్నారు. ఎవరు ఏమండి మీరు అనేది నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు ఎవరు ఏం చేసుకున్నారంటే అదేంటది నాకు అర్థం కాలేదు. అది కాదు, ఇది పబ్లిక్ డొమైన్స్ లో ప్లీజ్ సపోర్ట్ అంటే సపోర్ట్ చేద్దామన్న విధానంలోనే అసలు ఏం చెప్తున్నాడు ఈయన అని ఆలకిద్దామని చూస్తే. ఏ వీడియో చూసారా మీరు? ప్రవీణ్ గారి వీడియో చూసారా? నేను చేసిన ప్రోగ్రామ్ ప్రవీణ్ నాకు తెలియదండి జస్ట్ మీద. అదే సార్, నేను చేసిన నిజామాబాద్ లో మేము చేసిన ప్రోగ్రామ్ మీరు చూశారు, అదేనా మీరు చెప్తుంది? హోల్డ్ అని 4-5 సార్లు పడింది. లోపు మరి ఎవరితో కలిపి వచ్చారో మళ్ళీ తిరిగి సార్ నేను తీసుకున్నానండి ఫోను. యాక్చువల్ గా అతను కొంచెం వాళ్ళ సార్ పిలిచాడు సార్. మీరు ఎందుకు చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు? డొమినేషన్ లో నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విధానాలు. అవునండి, ఇప్పుడు వీళ్ళు సువార్త చెప్తున్నప్పుడు ఇప్పుడు మా ఇళ్ళకి వచ్చి సువార్త చెప్తున్నారు సార్ క్రైస్తవులు. మేము దాన్ని తప్పు, ఇది మీ సువార్త కాదు అసలు శవార్త అని చెప్పి మేము చెప్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు మీకు సువార్త చెప్పి హక్కు ఇచ్చింది దేశం. మీ పేరేం పేరు? నా పేరు గుణపాల్ రాజు అండి. మా ఇంటి పేరు గుణపాల్, నా పేరు రాజు అండి. మీ పేరు రాజా? అవునండి, అవును. ఇప్పుడు చెబుతున్నారు ఒకటి సువార్త మీ ఇంటికి ఎవరో చెబుతున్నారో అది చక్కగా మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా సరే. సార్ ఇప్పుడు మేము మొత్తుకుంటుంది అదే సార్, అసలు బైబుల్లోనే ఒరే బాబు కాదు వినండి సార్. మీరు అడిగారు నన్ను, ప్రశ్న సమాధానం వినాలి కదా. మీరు ఎవరు వచ్చి చెప్తున్నారు అన్నారు. అది మీరు అజ్ఞానంతో అడిగారో లేకపోతే కావాలని మీరు మా టాపిక్ డైవర్ట్ చేయడానికి అడిగారో నాకైతే అర్థం కాలేదు. పొద్దున్న లెగిస్తే మా ఇళ్ల ముందుకు వచ్చి మైకులు వినండి, నాకు కంప్లీట్ అయితే మీరు మాట్లాడండి. మీరు చెప్పేది నాకు అర్థమయ్యేది, నేను చెప్పేది మీకు అర్థమైంది. అందుకే నన్ను చెప్పండి సార్. పొద్దున్న లెగిస్తే మైకులు పెట్టి మా దేవుడు మీకోసం సార్ పొద్దున్న లెగిస్తే మా దేవుడు మీకోసమే చచ్చిపోయాడు, హిందువులంతా మతం మారండి, మా యేసుని నమ్మండి, మేము ఆత్మను రక్షిస్తాం. మరి ఏంటి సార్ ఇది చెప్పండి? అది ఇదేని కాదు, ఎవరి నమ్మకం వాళ్ళదండి. దాన్ని ఎవరేం చేయలేదు. నమ్మకం అని కాదు కండి. ఇప్పుడు మేము చేసిన దాంట్లో తప్పు ఉందంటారా మీరు? మేము చేసిన దాంట్లో తప్పు ఉందా? ఫ్రాంచైజ్ గా తీసుకుని ఒక కాదండి, తెలిసి తెలియని అమాయకులు ఇబ్బంది పడతారు. మేము చేసిన దాంట్లో తప్పు ఉందంటారా? అమ్మ తేజ ఆయన ఇదయ్యేది లేదు, మీరు ఇదయ్యేది లేదు సార్. నేను అడిగే ప్రశ్నలకి ఓపెన్ చేయగలం కాదండి, మేము అడిగే ప్రశ్నలకి తప్ప మీరు అన్ని మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు కానీ ప్రశ్న సమాధానం చెప్పుకుంటే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒకటే మీరు అడిగిన క్వశ్చన్లకు అనేది మేము చేసిన తప్ప అయితే చెప్పండి. వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెప్తారు చూడండి, వాళ్ళు సమాధానం చెప్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చినా మీకు సాటిస్ఫాక్షన్ గా ఉంటది. అంటే మేము జస్ట్ అంటే పబ్లిక్ మీరు సువార్త చెప్పరా? మీరు సువార్త చెప్పరా అండి? ఏది మీరు చెప్పరా సువార్త? నేను ప్రేయర్కి వెళ్తాను.
సువార్త చెప్పరా? ప్రతి క్రైస్తవుడు బాధ్యత బైబిల్ చెప్పింది, నా గురించి సువార్త చెప్పండి అని చెప్పింది. కరెక్ట్ మాట్లాడారు, ఇప్పుడు కరెక్ట్ మాట్లాడారు. ఇంత వాక్యం తెలిసిన మీరు అంటే పిన్ టు పిన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమైనా చెప్తారా ఏమైనా విధానంలో? ఇదంతా మైండ్ నెట్వర్క్ గానీ ఎవరి నమ్మకాలు వాళ్ళే. ఇప్పుడు నమ్మకాలు మీ నమ్మకం మీ ఇంట్లో పెట్టుకోవాలండి, మీ నమ్మకం మీ ఇంట్లో పెట్టుకోవాలి. మా ఇంటికి వచ్చి చెప్పడం ఎందుకండి? అసలు మీ ఇంటికి వచ్చి ఎవరు వస్తారు? మరి సువార్తలు చెప్తున్న వాళ్ళు ఏం చేద్దాం చెప్పండి? రోడ్డు మీద మైకులు పట్టుకొని మా దేవుడు మీకోసం చచ్చాడు, మొత్తం రక్తం అంతా కార్చాడు, మీ పాపాలు తీసేయడానికి ఆయన వచ్చాడు. సార్ ఏం సార్ మీరు చదువుకున్నట్టున్నారు, కనీసం ఇది తెలియదండి మీకు? అది కాదు, ఇప్పుడు నిద్రపోతున్నోడిని లేపొచ్చుగా, నిద్రపోతూ నటిస్తున్నోడిని లేపడం చాలా కష్టం అండి. మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదే మీది కొద్దిగా అంటే ఈయన హోల్డ్ లో పెట్టడం ఇదంతా వేరే వేరేగా నేను చేయాలన్న ఉద్దేశం. అదే సార్ మీకు ఏం పర్వాలేదండి, ఉన్న మాటే అనేది ఏంటంటే ఒకటి పబ్లిక్ సపోర్ట్ లో నాకు డబ్బులు వేయండి, నాకు డబ్బులు ఇవ్వండి, నేను వాళ్ళ మీద వ్యతిరేకత చేస్తాను, డబ్బులు ఇవ్వండి, డబ్బులు వేయండి, దాన్ని ఆయన ఏదైతే తప్పు 10,000 నెలకు 30,000 ఒక వేష్య సంపాదిస్తే 3,000 పాస్టర్కి ఇవ్వాలి. ఒక అడుక్కుండేవాడు 10,000 నెలకు సంపాదిస్తే 1,000 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. ఎవరు చెప్తారండి అట్లా? బైబిలే చెప్పింది. ఎవరు నమ్మకం ఆడదండి? బైబిల్ చెప్పిందండి దశమ భాగం ఏమని చెప్పి బైబిల్ చెప్పింది. పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధనలు ఉంది, దశమ భాగం ఏమని. మీకు బైబిల్ గురించి తెలుసా పూర్తిగా? నేను అడిగే ప్రశ్న, దావీదుకి ఎంతమంది కొడుకులు చెప్పండి మీరు? ఏది దావీదుకి ఎంతమంది? మీకు బైబిల్ తెలుసా అడిగా? నేను అడిగే ప్రశ్న మీకు సమాధానం చెప్పండి. దావీదుకి ఎంతమంది కొడుకులండి? ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి, నేను అదే అడుగుతున్నా. కరెక్ట్ గా వచ్చారు, కరెక్ట్ పాయింట్ అవుట్ చేస్తున్నారు. నేను ఇంకోటి వేరే దాని గురించి కూడా నేను తెలుసుకోవాలని ఉంది. కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. దీనిలో తప్పప్పులు ఎవరి దగ్గర ఏ గ్రంథం లేదు. ఏంటి ఏ గ్రంథంలో లేదని మీరు నిరూపించగలుగుతారా? నేను రామాయణంలో తప్పు లేదు నిరూపిస్తాను సార్, ఎందుకంటే రామాయణం పూర్తిగా చదివాను కాబట్టి. నిరూపించగలుగుతారా? నేను చదివాను కాబట్టి. నేను ఒక గ్రంథం గురించి నేను మాట్లాడలేదు. మత గ్రంథాల్లో సార్ నేను చదివింది రామాయణం బట్టి. మీరు నా ప్రశ్న వినట్లేదు, మీరు ఆవేశపడిపోతున్నారు. ఒక్క నిమిషం. నేను చదివింది రామాయణంలో ఏం తప్పు లేదు. బైబిల్ మొత్తం చదివా. బైబిల్లో మొత్తం సెక్స్ బూతు తప్ప సళ్ళు పిసికించుకోవడం, సళ్ళు ఒత్తించుకోవడం, సళ్ళు తాటికేలాగా ఉన్నాయి, నా చెల్లెలకి సళ్ళు రాలేదన్న మాటలు నేను బైబిల్లో చూపిస్తాను. అవునా? అవునా? ఈ మాటలు కనుక వినండి, ఈ మాటలు కనుక నేను నిరూపించలేకపోతే నా వీడియోలు మొత్తం డిలీట్ చేస్తాను. ఏమండి ఈ రాజ్యాంగబద్ధమైన పెద్ద ఇదేం కాదండి. ఏంటండి ఇప్పుడు మీ ఇంట్లో మీ భార్య పిల్లలతో ఈ వచనాలు చదవగలరండి? కాదండి, ఈ వచనాలు మీ భార్యతో చదవగలరండి? మీ పిల్లలతో కూర్చొని సళ్ళు తాటికేలాగా ఉన్నాయి, నా చెల్లెలకు సళ్ళు రాలేదు, పర్సనల్ గా వెళ్తాను. పర్సనల్ గా సార్ నిజం తెలియాలి కదా. మీరు ఎక్కడో ఉండి అన్నారు కదా. నేను ఒక మాట చెప్తాను, నేను మీరు రామాయణంలో చేసి తీసుకొచ్చిన నేను పబ్లిక్ గా మైక్ పెట్టి చదువుతాను. నేను బైబిల్ చూపించిన వచ్చినాను, మీరు పబ్లిక్ గా రోడ్డు మీద చదవగలరా? అడిగిన ప్రశ్న చెప్పండి ప్లీజ్. అడిగిన ప్రశ్నకి సార్ నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను, మీరు కనుక రోడ్డు మీద పబ్లిక్ ఆ వచనాలు మీరు చదివినట్లయితే నా వీడియోలని డిలీట్ చేస్తాను నేను. ఏదో ఒకసారి చూపించండి, నేను కూడా చదువుతాను. జస్ట్ పరమగీతం తీయండి సార్, ఒకసారి పరమగీతం తీయండి. బైబిల్ ఉందా మీ దగ్గర? పరిశుద్ధ గ్రంథం చెప్పండి. రాసుకున్న తర్వాత ఏం చదువుకుంటా చెప్పండి. లేదు చదవండి. నేను ఒకసారి పోనీ నేను చదువుతాను, దాని అర్థం చెప్పండి. పోనీ అది చాలు నాకు అర్థాలు చెప్తే అంత ఇది లేదు కానీ ఒకసారి. అసలు మీకు ఏమీ తెలియదు సార్, మరి మాతో ఎందుకండి వాదన వేస్తారు? చెప్పండి. ఇదిగోండి నేను అసలు నేను నా సబ్జెక్ట్ ఏం లేదు. ఆయనకి తెలియదు ఫోన్ తీసుకొని మళ్ళీ నన్నే చిత్రీకరిస్తున్నారు, నాకే తెలియదు అంటున్నారు. రిఫరెన్స్ అంటున్నావు, నువ్వు రిఫరెన్స్ పెట్టి చూసుకుని నేను తప్ప కరెక్ట్. మీ పేరు? నా పేరు సంజయ్ అండి. సంజయ్ గారు నేను చదువుతానండి. ఇంతకుముందు మీరు విజయవాడ కదా? ఒకసారి రిఫరెన్స్ చెప్పండి. నేను రాసుకొని నేను చదువుకుంటాను. రాష్ట్రానికి బయలుదేరారు కదా, ఒకసారి రాసుకుంటే నేను. సార్ ఇప్పుడు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నేను అబద్ధం చెబితే నా వీడియోలో డిలీట్ చేస్తాను. నేను చదివి ఒక వీడియోలు ఉన్నాయో లేదో కూడా తెలియదు సార్. సపోర్ట్ చేయండి అంటే ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం చాలా మంది డబ్బులు అంటే సామాన్యుడి మధ్య తరగతి మీద పడే కనపడిందని పెట్టేసుకొని కల్వర్ సతీష్ 2,000 కోట్లు సంపాదించాడు కదా. ఎవడైనా సరే కల్వర్ సతీష్ ఇంతకు ముందు కల్వర్ సతీష్ పబ్లిక్ మీద పడేది. కల్వర్ సతీష్ అంత ముందు వృక్షా దొక్కున్నప్పుడు 2,000 కోట్ల ఆస్తి ఎక్కడదండి?
అసలు అవి కాదండి, ఆ? వాళ్ళని కాదు వీళ్ళని కాదు, ఆ? అసలు మీరు అందరు కలిసి పబ్లిక్ మీద పడి డబ్బులు సార్ ఇప్పుడు మీ కడుపు అంటే ఏంది? మేము యేసు దేవుడు కాదని చెప్తున్నాం, మీ కడుపు అంటే అంతేనా ఇంకేమన్నా ఉందా? అసలు అది కాదు, సపోర్ట్ అంటే పబ్లిక్ కాదు సార్, ఇప్పుడు మీ కడుపు అంటే అదేనా ఇంకేమన్నా ఉందా? రాజు గారు మీరు మాట్లాడడానికి ఏర్పాటు చేసుకుని ఆయన పెట్టుకున్నారు. నిజం మాట్లాడితే నిజం మాట్లాడితే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీకు ఆవేశం చెప్పేదేనండి, ఈ పబ్లిక్ లో ఇట్లా అనేది ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కొంతమంది పబ్లిక్ లోకి వచ్చేసి ఈ విధంగా చేసుకుంటున్నారు. అఖిలేష్ గారు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో ఫోన్ పే గుర్తులు పెట్టుకున్నానండి. అది గిరగండి ప్రాబ్లం మీరు మాట్లాడుతున్నారు డొమానిసేషన్ సార్, అది పాస్టర్లు పెట్టాలి ఏం చేద్దాం సార్? ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ పెట్టాడు, 1000 కోట్లు దండుకున్నాడు. కల్వర్ సతీష్ ఎవరిదైనా తప్పేనండి. పబ్లిక్ డొమానిసేషన్ లో పెట్టుకొని డబ్బులు ఏంటండి, డబ్బులు వేసేది ఏంటి? ఎందుకు తప్పే ఉందండి? కష్టపడి పని చేసుకోవాలి. రేపు ఫోన్ పే పెడతాండి, రేపు కూడా ఫోన్ పే గూగుల్ పే పెడతానండి. మీరేదో మాట్లాడారని చెప్పి చెప్పట్లేదు కదా. సంజయ్ అండి, ఈయన పేరు సంజయ్. సంజయ్ గారు ఇప్పుడు అలాగే నా పేరు సంజయ్ సార్, మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఫస్ట్ ఎవరికండి? 905 ఆగండి. సంజయ్ గారు నాదే సార్. నేను వాడతాం దీంట్లో ఇంకా వేరేదిగా తెలుసుకున్నాను. నేనే మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అండి సంజయ్ గారు. ఇప్పుడు ప్రవీణ్ గారు సార్ ఓపిక లేదు. అయ్యా ఒక్క నిమిషం చెప్పేది వినండి అయ్యా. మీరు వినకుండా ఊరికి మాట్లాడితే ఎలా సార్? ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారండి, ఆయన ఏ ప్రవీణ్ గారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఈయన పేరు ప్రవీణ్. యాక్చువల్ గా చెప్పండి. ప్రవీణ్ గారు రకరకాల ప్లేసులకి వెళ్ళేసేసి అక్కడ ఈ క్రిస్టియన్ మతంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ గొర్రెలన్నిటిని వాళ్ళ ఆత్మల్ని రక్షించి చివరికి గొర్రెలే వాళ్ళు సార్ 450 సార్లు ఉంది గొర్రెలు అన్న మాట బైబుల్లో. యేసు ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరం వినిపించును అన్నాడు కదా. చాలా దాని గురించి పరిశుద్ధ గ్రంథం గురించి కూడా సార్. ఇప్పుడు నేను కొన్ని వచనాలు చదువుతాను. ఇది అవ్వలేదు కానీ పరమగీతం అంటే అది సంజయ్ గారు ఒక నిమిషం సార్. సంజయ్ గారు ఒక నిమిషం ఆగండి. సంజయ్ గారు ఆగండి ఒక నిమిషం. సంజయ్ గారు ఎంటారా? కాదండి, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కదా సంజయ్ గారు. ఏనండి, యూ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రష్. వాట్ షల్ ఐ డూ ఫర్ సిస్టర్? నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. అంతా రాజ్యాంగబద్ధంగా ఒక నిమిషం వినండి, స్పష్టంగానే ఉంది. సార్ మీరు అనుకుంటే సరిపోదండి, ఆ మాట మీరు అనుకుంటే సరిపోదు. మా మాట ఏనండి, వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రష్. మీరు ఇప్పుడు చెప్పారు ఇందాకే పరమగీతం 8:8 పరమగీతం 8:8 వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రష్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడినా కానీ నాకు స్పష్టంగా నాకు అర్థం అవుతుంది. ఇదేం కాదు, అర్థం చేసుకో సార్. అర్థం చెప్పండి సార్. భావం ఏ భాష అయితే భావం అర్థం అవుతుంది. సంజయ్ గారు అర్థం చెప్పండి. వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రష్. ఏది? వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ హ్యాస్ నో బ్రష్. దీని అర్థం చెప్పండి సార్. అయితేనే మాట్లాడతారా మీరు? అవును సార్, అవునండి. అర్థం చెప్పండి. తెలుగు వాళ్ళేనా సార్? ప్లీజ్ అర్థం చెప్పండి సార్. సంజయ్ గారు ప్లీజ్ సార్ అర్థం చెప్పండి. బట్టి చేద్దామనా? కాదు సార్, అయ్యో మీరు అర్థం చెప్పండి సార్. అంటే నేను డైరెక్ట్ చెప్తున్నాను సార్, మీ దగ్గర సొల్లు తప్ప, మీ దగ్గర సొల్లు తప్ప సబ్జెక్ట్ లేదండి. ఇది నా స్టేట్మెంట్. ఇప్పుడు కాదు రాజుగారు నేను ఒక మాట చెప్తున్నా ఏనండి. చెప్పండి. ప్రవీణ్ గారు ఐటీ మొత్తం కడతారు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఈయన మొరుగుతున్నాడు కదా, ఈ సంజయ్ అనేవాడు మొరుగుతున్నాడు కదా. ఈ మొరుగుడు మామూలు కాదండి, మామూలు కాదు. ఛాలెంజ్ చేస్తున్నా సార్, ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. వీడు ఎవడైతే క్రిస్తాని ముండా కొడుకులు ఎవడైతే డబ్బులు సంపాదిస్తున్నారో ఈ ఫోన్ పే గూగుల్ పే పెట్టి, ఆ ముండా కొడుకులందరినీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ ఐటీ స్టేట్మెంట్లు చూపించమంటే మన ప్రవీణ్ గారు ఖచ్చితంగా చూపిస్తారు సార్. ఉన్నారా? ఏమనండి కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. చెప్పండి మీరు. అసలు అది కాదు, మీరు ఏం అడిగారు, నేనేం సమాధానం చెప్పాలి? సరే సార్, అట్లయితే అది వదిలేసేయండి. వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రష్ అంటే అర్థమైంది సార్.
నాకు తెలియదు, తెలుగులో చెప్పండి. అదే అర్థమైపోయింది ఇంకా. మీకు తెలియదు కదా, మీకు తెలియదు కదా. మీ నోటి నుంచి తెలుగులో తెలుగులో విన్నాం సార్, తెలుగులో ఒక్క నిమిషం ఆగండి సంజయ్ గారు, ఆగండి. మీరు నీవు పరమగీతం 7:7 నీవు తాళవృక్షం అంత తిన్నదానం నీ కుచములు గెలల వల్ల తెలుగు సార్, దీని అర్థం చెప్పండి. చెప్పండి సార్. ఏం సార్ మీరు తెలుగు వచ్చు కదా మీకు? ఏం సార్ ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగులో చదివి దీని అర్థం చెప్పండి. తెలుగు కూడా అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పిన. బైబిల్ చెప్పుకోలేరు మీరు. బైబిల్ ఇది బైబిల్ అయ్యా బాబు, పరమగీతం ఏంటి బైబిల్ దీని బైబిల్ రాలేదు మాకు తెలియదండి. ఏ పిచ్చోళ్ళగా మాట్లాడు గారే సంజయ్, నాకు ఇంకా మెంటల్ తెప్పించు పిచ్చి నా కూడా. కానీ ఏం మాట్లాడుతున్నావురా మంచిగా? అవునరా పిచ్చోడా, నువ్వు బైబిల్ తెలుసా అన్నావు, నేను మంచిగా సార్ ఇదని చెప్పాను, సార్ సార్ అని రెస్పెక్ట్ మాట్లాడా. ఎరుపుకోలాగా మీరు మాట్లాడుతున్నాను. అది కాదు, ఈ రకం కూడా మాట్లాడడానికి మీరు సిద్ధపడ్డారంటే. అవును మరి పిచ్చి నా కొడుకు లాగున్నాడు వీడు. ఇంగ్లీష్ తెలియదు చెప్పే అబద్ధాలని వినాలి సార్ మనం. దొంగలని సార్ ఇంగ్లీష్ తెలియదు అని తెలుగులో చెప్పి దాని అర్థం చెప్పండి, నాకు తెలియదు అంటున్నాడు. మట్ట కూడా ఫోన్ చేసామంటారా మరి నీ బైబిల్ గురించి? నా బైబిల్ గురించి నీ అమ్మ ఇది మీరు బైబిల్లో కొత్త తాగటం ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. అడిగిన దానికి సమానం చెప్పురా మరి. కూతుర్ని పెద్దమ్మని చిన్నమ్మని అందరినీ దెంగినట్టుంది బైబిల్లో. నేను చూపిస్తా, అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని అందరినీ దెంగినట్టు బైబిల్లో ఉంది. రిఫరెన్స్ చూపిస్తా. దమ్ముందా నీకు? దమ్ముందా మరి సార్? ఇది సార్ మీ సంస్కారం, ప్రవర్తించే తీరు, చేసే విధానం ఇది. అరే లంజా కొడుకు అడిగిన అమ్మ పిచ్చినా కొడుకు లాగా ఉన్నాడు సార్. ఒకదానికి ఒక్క ప్రశ్నకి సంజయ్ బాబు అడిగిన సమాధానం చెప్పావా? సంజయ్ బాబు సంజయ్ బాబు ఒక్కదానికి అడిగిన సమాధానం చెప్పావా? సంజయ్ బాబు తప్పు కాదు. సంజయ్ బాబు అడిగిన దానికి సమాధానం చెప్పావా? సంజయ్ బాబు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పావా? ఈ రకంగా నేను చెప్పలేకపోయినా నీవు నన్ను, నా తల్లిని, నా చెల్లిని, నా పిల్లని ఫోన్ చేశాను లౌడాగా. మట్ట కూడా చేసావురా లంజా కొడుక? నీ అమ్మ పూకుల నా మడ్డ లంజా కొడుక. ఇప్పుడు ఫోన్ చేశావు లంజా కొడుక? నువ్వు అడిగిన అరే లంజా కొడుక, నేను అడిగిన సమానం చెప్పు. ఇప్పుడు ఐటీ చూపిస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ అంతా చూపిస్తాడు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా చూపిస్తాడు. నువ్వు చెప్పుకునే సోకాల్ క్రిస్టియన్ లంజా కొడుకులు వాళ్ళు ఎంతెంత అరే గుద్ద మూసుకొని వినరా నువ్వు. ఫస్ట్ అడిగిన విను. ఫస్ట్ నువ్వు ఊరకు వాగటం కాదు, ఒట్ట వాగినట్టు వాగుతున్నావు లొడలని. విను విని అడిగినాక సమానం చెప్పు. అరే గుద్ద మూసుకోరా ఎరిపుక. విను. అరే విను లంజా కొడుక, విను. అరే లంజా కొడుక ఇను ఫస్ట్. నువ్వు తప్పు మాట్లాడిన పర్వాలా, నువ్వు విను ఫస్ట్. నువ్వు విను. నేను తప్పు మాట్లాడిన పర్వాలా, వినరా లంజా కొడుక. విను నీ అమ్మని దెంగ. విను ఫస్ట్. నువ్వు విను. విన్న తర్వాత మాట్లాడు. అరే ఇప్పుడు తప్పురా మాట్లాడు. అరే అదేరా నేను చెప్తున్నాను రా లంజా కొడుక. ఇంద్రా ఫస్ట్. ఇంద్రా లంజా కొడుక. నీ అమ్మ మేరీ పూకుల నా మంట వినరా. మేరీ లంజా కొడుక వినరా. మేరీ లంజా కొడుక లంజా కొడుక. ఏమో నీకు సమాధానం చెప్పడం బాబు. సంజయ్ ఎరుపు గడిరా, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? మరి మాకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకు మా చేత బూతులు లెంగించుకుంటావు ఫోన్లు చేసి చెప్పు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదు, ఏమీ తెలియదు నీకు. అసలు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏముంది? సబ్జెక్ట్ ఏంటి? నువ్వు డైవర్ట్ చేసింది మేరీ లంజా అని మేము నిరూపిస్తాం. నిరూపిస్తే ₹1,00,000 డైవర్ట్ చేశాడు బాబు. ఒక నిమిషం. మేరీ లంజా అని చెప్పి బైబిల్ మేము నిరూపిస్తాం. కాదనే దమ్ముంటే నీకు ₹1,00,000 ఇస్తాం. మరి నువ్వా? మేరీ లంజా నేను నిరూపిస్తాను. పేటిఎంలు ఇవన్నీ పెట్టుకున్నావు కదా, నీకే డబ్బులు లేనట్టు. నువ్వెంత ఇచ్చావు? మరి అయినప్పుడు కొత్త మూసుకొని కూర్చో. నీకెందుకు? అంతేనంటావా? అంతే మరి. నీ అయినప్పుడు కొత్త మూసుకొని కూర్చో, ఇచ్చినప్పుడు మాట్లాడు. ఆ నెంబర్ ఈ డబ్బులు వసూలు కోసం నువ్వు ఇస్తాను. దాని గురించి ఆలోచించరా. ఆడవాళ్ళు కూడా వాడుకుంటారు సార్. పాస్టర్ ఆడవాళ్ళు కూడా వాడుకుంటున్నారు. ఈ రకంగా వేసేలేస్తారో కానీ రా బాబు. నీ పిల్లలు కూడా పాస్టర్లు వాడుకుంటారు.
చేసుకుంటారు పో. ఉసురు జరిగి మడ్డగుడు లంజా కొడక నువ్వే పోతా నీ సార్, వీడికి సువార్తలు ఆపుతున్నాడు కడుపు మంటండి ఈ లంజా కొడుకు. పైన అయితే దేవతల నువ్వు పలికి లంజా కొడుకు నీ అమ్మ తెంగ లంజా కొడుక బైబుల్ టెక్స్ట్ బుక్ పట్టుకొని వచ్చి లంజా కొడక నీ అమ్మని తెంగ లంజా కొడక నీ పెళ్ళ పూకుల నా మడ్డ కొడక చెప్పి ఎవడు తేరగిస్తారని మీరు ఎరిపోకు మాట ఖండిస్తాను నిన్న ఖండిస్తాను లంజా కొడక ఖండించి అరే నీ అమ్మని తెంగ ఫస్ట్ నువ్వు వాళ్ళు ఖండించి మా దగ్గరికి రారా నీ అమ్మ నా మడ్డ లంజా కొడక ఆడాడు దగ్గర డబ్బులు తీసుకొని మీరు చేసేది ఏంట్రా? నువ్వు చేసేది నిరూపించండి రా బాబు. సమాధానం చెప్పట్లేదురా నువ్వు లంజా కొడక నిజాన్ని నిరూపిస్తుంటే నువ్వు సమాధానం వచ్చినాయి చూడు, అక్కడే నీ క్యారెక్టర్ బయటపడింది. నీ క్యారెక్టర్ బయటపడింది. అమ్మ బజార్లో ఎవరి చేత దెంగించుకుంటే నువ్వు పుట్టిన బేవస్ లంజా నీ అమ్మ చర్చిలో పాస్టర్ దగ్గర పడుకుంటే నువ్వు అక్రమ సంతానం గాడివిరా నువ్వు లంజా కొడక. ఎంతమంది దెంగారా నీ అమ్మ? మీరు బయలుదేరి మీ అమ్మనే నిరూపించేవాడు, మీరు నిజాలు నిరూపించేవాడంట. అవునరా ఫోన్ చేస్తున్నావురా పోతున్నారు. నేను ఫోన్ చేసినప్పుడు ఎవడెవడో కలుపుకొని వచ్చి కదరా నీ క్రిస్టియానిటీ మడ్డ గుడిసిపోతుందని నీ గుద్దలో కాదు కదా ఫోన్ చేసింది మాకు. నిజం ఉన్నది ఏదైనా నిరూపణ నీ గుద్దల కాలిందా లేదా? అరే ఎరిపోక నీ గుద్దల కాలిందా లేదా? ఏదో పాపం ఇది చేసుకోవడం గుడిసిపోతుందని నీకు అర్థమైంది కదా. నీకు డబ్బులు అడుగుతారా? అడుక్కోపో మడ్డ కూడా వచ్చి అడుక్కోపోరా. రారా లంజా కొడక నీ అమ్మ నీ ప్లాస్టర్లకు చెప్పురా ఈ బూతులు చేసుకోవాలరా. ఒకవేళ చెప్తున్నా నీ బైబుల్లో అరే రాసుకున్నారా బైబుల్లో అఫీషియల్ గా దేవుడే చెప్తున్నాడు అడుక్కోండి బాబని అమ్మాయిని తెంగమని చెప్తున్నాడు రా లంజా. డబ్బులు జోలు పెట్టి అడుక్కున్నాడు కూడా అడుక్కునేది నీ పాస్టర్ కూడా అడుక్కునేది మేం కాదు రా లంజా కూడా కడుక్కోపోరా. పబ్లిక్ అప్పుడు డబ్బులు ఇది చేసుకొని వేస్ట్ ఫెలో. ఇక ఈ బూతులు తిట్టుకోవడానికి అరే ఏం ఉపయోగం? దాని బూతులు తిట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు సాటిస్ఫై అవుతావు కానీ నీకు బతుకు తెరువు లేక బతుకు చేసుకుని అరే సంజయ్ నీ పెళ్ళంతో సాటిస్ఫై అవుతా నేను. ఇస్తావా నీ పెళ్ళాన్ని? గుత్తా పువ్వు రెండు తెంగుతా నీ పెళ్ళాన్ని. ఇస్తావా? నేను ఇంకా అవ్వలేదు కానీ నేను ఇంకా అవ్వలేదు కానీ ఉంటారుగా మీరు పెద్ద చించుకోండి. అరే నీ భార్య మీద కూడా నీ తల్లి మీద కూడా నేను గౌరవం కాబట్టి నేను మాట్లాడను. కాబట్టి ఇటువంటి పనికి ఆన్లైన్ లో కూడా ఎవడైతే నువ్వైతే వాళ్ళని తిట్టరా లంజా కొడక అంటున్నా నేను. వాళ్ళని తిట్టరా నీ అమ్మని దెంగ అంటున్నా. లంజా పూకున మడ్డ లంజా కొడక. వాళ్ళని తిట్టరా లంజా కొడక, మమ్మల్ని కాదు. ఆన్లైన్ లో అడుగుతున్న వాళ్ళు నీ అమ్మ పూకుల మడ్డ లంజా కొడక తిట్టరా వాళ్ళని. నీ అమ్మని దెంగ నీ అమ్మని దెంగుతారా అడుక్కుని ఆ డబ్బులతో నీ అమ్మని దిగడానికి వస్తా. నీ పెళ్ళం పూకుల మడ్డ పెట్టి బాగా కొడతాను ముందు వెనకాల ఆ డబ్బుతో. ఓకేనా నీకు?
లంజా కొడక నీకెందుకు అరే. గుద్ద మూసుకోరా నీ అమ్మని దెంగ ఆన్లైన్లో అడుక్కోరా రే. అడుక్కుంటున్నావురా లంజా కొడక ఆన్లైన్ అడుగుతారా? మడ్డగుడు రా నువ్వు వచ్చి నాది నీ వేరే పెళ్ళాన్ని ఫోన్ నాకు అడుక్కుంటావు, వెళ్ళి. ఇస్తావా? మరి నీ పెళ్ళాన్ని ఇస్తావు, ఆ. అడుక్కుంటావు. కాదు సార్ ఈ గుద్దలం అంటే ఏంటంటే క్రిస్టియానిటీ మడ్డ గుడిచిపోతుంది. ఇలా కొడుకులు వాళ్ళకి ఎవడు దశం భాగాలు ఇట్లా ఈడి గుద్దల కాలుతుంది వీడికి. అంతే అంతే, మాస్టర్ లంజా కొడుకు ఈడు, మామూలు పాస్టర్ లంజా. ఎరుపు మాస్టర్ లంజా కొడుకు సార్ ఈడు. అర్థం కావట్లేదు ఈ లంజా కొడుకు మాటలు ఏంటంటే. అరే ఉన్నావా, చచ్చిపోయావా? అరే బాబు ఉన్నారా? మడ్డగుడు వదా. ఆ. అరే నీ దగ్గర ఒక్కదానికి సమాధానం లేదురా. నీకు దేవుడే 10% దెంగండ్రా అని బైబిల్లో రాశాడు రా. నువ్వు ఫస్ట్ నీకు గుద్దల ఒరేయ్. నువ్వు ఇదే అరే చెప్పేది ఇంద్రా వెళ్ళిపోక. ఒరేయ్, నీకు ఒరేయ్, ఒరేయ్, గుద్దల పిచ్చినా దమ్ముంటే కొడకా. ఒరేయ్, పిచ్చినా కొడకా. ఇచ్చిన కొడుకు యేసుగాడు రాడు. ఒరేయ్, వాడు ఎవరికి నువ్వు పుట్టాడో పిచ్చోడు రా. తెలీదురా వాడికి. యేసుగాడి తండ్రి పేరు చెప్పురా నువ్వు. నువ్వు పిచ్చోడు అరే, కాబట్టి యేసుగాడి తండ్రి పేరు చెప్పురా. ఒరే నేను అరే, యేసుగాడి తండ్రి దేవుళ్ళ పేరు గురించి చెప్పురా బాబు. దేవతల గురించి నేను అరే, మాట్లాడలేదు యేసుగాడి పిచ్చోడా.